తానోటి దలిస్తే దైవం ఇంకోటి దలిచింది అన్నట్టు పవన్ కళ్యాణ్ ఒకటి జరగాలని కలలు కంటే టీడీపీ కార్యకర్తలు ఇంకో తిరగ చేస్తున్నారు. టీడీపీ పార్టీతోని 15 ఏళ్ల పొత్తుండాలని నేను కోరుకుంటున్నా అని పవన్ కళ్యాణ్ అంటే హాగో ఆ బంధాన్ని గీ తిరగ గట్టిగా చేస్తున్నారు టీడీపీ కార్యకర్తలు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జనసేన కార్యకర్తలను ఉరికిచ్చు కొడుతున్నారు. నడి రోడ్డు మీద జనసేన మనుషులు కనిపిస్తే చాలు ఎంటవాడి ఏటాడు కొట్టినంత పని చేసిండ్రు. అసలు లెక్కకైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఊకోవద్దు, తిరగబడి పవన్ కళ్యాణ్ తిరగ పవర్ పంచులు కొట్టాల్సింది కానీ మంది తక్కువ ఉన్నట్టున్నారు. అందుకే అదిరిపోయి బెదిరిపోయి ఉరుకుతున్నారు. ఇట్లయితే 15 ఏళ్ళేంది 30 ఏళ్ళు టీడీపీ జనసేన కలిసి ఉండేటట్టే కొడుతున్నది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో జరిగింది ఈ ఫైటింగ్. జనసేన పార్టీలకు ఎట్లాగో నామినేటెడ్ పదవులు ఇస్తలేరు, కనీసం మర్యాదలు ఇయ్యరా అని టీడీపీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుని అడిగినరట జనసేన పార్టీలు. మరి టీడీపీ పార్టీలకు ఏమనిపించిందో ఏమో, మీరు మాకు చెప్పేటోళ్ళు అయిన రారా అన్నట్టు ఇగో గీ తిరిగా ఎంబటి వాడి ఉరికించుకుంటూ కొట్టిండ్రు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ను. పైన లీడర్లేమో కలిసి ఉంటాం ఇంకా 10-15 ఏళ్ళు అన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. కింద మాత్రం కార్యకర్తలు గీ తిరగ కొట్టుకొని వాళ్ళ బంధాన్ని బలపరుస్తున్నారు. చూడాలి ముందు ముందు ఎట్లుంటుందో టీడీపీ జనసేన స్నేహబంధం. అయ్యగారుకు అన్ని మంచి గుణాలే గాని ఏ పందోచది ఇంకొకరు చెప్తే వినడు. ఆగో అట్లనే ఉన్నది కాంగ్రెస్ సర్కార్ కొలువులు ఇచ్చే ముచ్చట. గ్రూప్ 1 పరీక్షలు పెట్టొద్దని కోర్టులలో కేసులు నడుస్తున్నా కూడా ఓ పద్ధతి పాడు లేకుండా పరీక్షలు పెట్టింది. దాంట్లో కూడా కొన్ని దాపరికాలు దాగుడు మూతలు జరిగినాయట. వాటి మీద కూడా కొందరు కేసులు వేసిండ్రు. అవన్నీ ఉండంగా కూడా ఎవరన్నా రిజల్ట్ బయట పెడతారా? ఎవ్వరు పెట్టరు కావచ్చు, మేమైతే పెడతామని గుడ్డెద్దు చేన్ల పడ్డట్టు వెనక ముందు ఆలోచన లేకుండా మెరిట్ లిస్ట్ బయట పెట్టింది. ఇక దాని మీద నిరుద్యోగులు లబలబలబ మొత్తుకున్నారు. మాకు అన్యాయం జరిగిందిరో దేవుడా అని కోర్టుకెక్కిండ్రు. తెలుగు మీడియంలో పరీక్షలు రాసిన వాళ్ళకు మార్కులు తక్కువ వేసిండ్రని, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు ఎక్కువ మార్కులు వేసిండ్రని లొల్లి వేసిండ్రు. అంతేకాదు కాంగ్రెస్ సర్కార్కు కావాల్సిన వాళ్ళకు ఎక్కువ మార్కులు వేసి చాలా మందికి అన్యాయం చేసిండ్రు. కోట్ల రూపాయలు చేతులు మారినాయి. ఇదంతా పెద్ద స్కామ్, దేశంలో ఇంకోటి లేదన్నట్టు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు చెప్తున్నారు. ఏదైతే చెప్పినామో ఇవాళ న్యాయస్థానం కూడా అదే విధంగా ఇవాళ తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. మరియు రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ గ్రూప్ 1 పోస్టులని 563 పోస్టులని అమ్ముకొని డబ్బులు తీసుకొని ఇవాళ రిజల్ట్ ఇచ్చింది అనేది ఇవాళ క్లియర్గా కూడా కనపడతా ఉంది. ఇలా రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా యువతకు అందరికీ కూడా ఇవాళ జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఏ విధంగా గ్రూప్ 1 పోస్టులను అమ్ముకున్నారు? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి మీద సిబిఐ కేసు వేయాలని నేను బీజేపీ వాళ్ళని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇలా ఆనాడు బాగా మాట్లాడిన బండి సంజయ్ గారు ఇవాళ సిబిఐకి ఇవాళ తనే హోమ్ మినిస్టర్, ఇవాళ దీంట్లో అక్రమాలు జరిగినాయని స్వయంగా కోర్టే చెప్పింది. ఇవాళ బండి సంజయ్ గారు ఇలా రేవంత్ రెడ్డి గారి మీద మీరు సిబిఐ ఎంక్వైరీ కోరండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇన్నరా పోస్టులను అమ్ముకున్నారట, పైకం తీసుకొని మార్కులు పెంచిండ్రట. అందుకే కొందరు కోర్టుకు పోతే అప్పుడు విడుదల చేసిన మెరిట్ లిస్టును రద్దు చేసింది కోర్టు. పరీక్షలలో అవకతవకలు జరిగినాయి అన్నది. అంతేకాదు పరీక్షలు రాసిన కాగితాలను మళ్ళొకసారి చూసి ఈసారి కరెక్ట్ మార్కులు వేయాలని చెప్పిందట హైకోర్టు. ఈ తీర్పుతోని తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు సంబరాలు చేసుకుంటే ఇప్పటికే విడుదలైన మెరిట్ లిస్టుల పేరున్నోళ్ళు మంచి మార్కులు వచ్చిన వాళ్ళు ఏడుస్తున్నారట. సర్కారు చేసిన తప్పుకు మా బతుకులతో ఆడుకునుడు ఏందని కుమిలిపోతున్నారట. ఉద్యోగం ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ కౌంటింగ్ చేయాలి అంటున్నారంటే ఈ మెరిట్ లిస్టులు ఉన్నోళ్ళు ఎవరు ఉంటారో ఎవరు ఎగిరిపోతారో అని భయపడుతున్నారట. ఈ గ్రూప్ 1 వ్యవహారం ఎట్లా ముందట్టుకు పోతుందో ఏమో కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఒక్కసారి కూడా పరీక్షలు పెట్టి కొలువులు ఇయ్యని జాబులు ఏమన్నా ఉన్నాయంటే అది గ్రూప్ 1 ఒకటే. మరి ఇంకా ఎన్నేళ్ళు పడతాయో గ్రూప్ 1 నౌకర్లు ఇచ్చేతానికి ఏం పాడు.